మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ పార్టీ అత్యంత శక్తివంతమైన సాయుధ విభాగం PLGA బెటాలియన్ 1 చీఫ్ బరిసె దేవా అలియాస్ సైనాథ్ తెలంగాణ డీజీపీ బి శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. ఇటీవల ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్ట్ అగ్రనేత మాడ్వి హిడ్మాకు దేవా అత్యంత సన్నిహితుడు. బరిసె దేవాతో పాటు మరో ఇద్దరు కీలక నేతలు కూడా జనజీవన స్రవంతిలో కలిశారు. కంకనాల రాజిరెడ్డి కూడా లొంగిపోయాడు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఈయన పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించారు. వీరితో పాటు మరో 20 మంది కీలక మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోయారు. ఈ లొంగుబాటు సందర్భంగా ఇంటెలిజెన్స్ విభాగం మావోయిస్టుల నుండి 50కి పైగా అత్యాధునిక ఆయుధాలతో పాటు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకుంది. బరిసె దేవా నుండి 48 మౌంటెడ్ LMG వెపన్స్ ను స్వాధీనం చేసుకోవడం గమనార్హం. ఈ ఆయుధాలకు హెలికాప్టర్లను సైతం కూల్చే సామర్థ్యం ఉందని భద్రతా వర్గాలు తెలిపాయి. దేవాతో పాటు అతని బృందం నుండి 20 లక్షల రూపాయల నగదును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో జరిగిన ఆపరేషన్ కగారు తర్వాత మావోయిస్ట్ నెట్వర్క్ దెబ్బతినడంలో ఇది అతిపెద్ద విజయంగా భావిస్తున్నారు. బరిసె దేవాపై ప్రభుత్వం సుమారు 50 లక్షల రూపాయల రివార్డు ఉంది. హిడ్మా మరణం తర్వాత PLGA పగ్గాలు చేపట్టిన దేవా లొంగిపోవడం ద్వారా దండకారణ్యంలో మావోయిస్టుల సాయుధ పోరాటం తీవ్రంగా బలహీనపడినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. వీరికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం పునరావాసం కల్పిస్తామని డీజీపీ వెల్లడించారు.